మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ ఫిలిం నగర్ లో డ్రగ్స్ పట్టివేత కలకలం రేపింది. ఓ పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ విక్రయం చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మొత్తం 25 గ్రాముల మత్తు మందును స్వాధీనం చేసుకున్నారు. కొత్త సంవత్సరం వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లోని పబ్స్ లో డ్రగ్స్ విక్రయించినట్లుగా తెలుస్తుంది. బెంగళూరుకు చెందిన శివరాంపురం బాబు కిరణ్ ను అరెస్ట్ చేశారు. నిందితుడి దగ్గర నుంచి 20 గ్రాముల MDMను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాబు కిరణ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. డ్రగ్స్ పట్టివేతపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. చెప్పండి లిఖిత. రైట్ వరలక్ష్మి, డ్రగ్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపారనే చెప్పుకోవచ్చు. హైదరాబాద్ అండ్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీగా డ్రగ్స్ అయితే ఈ రోజు పట్టుబడినట్లయితే తెలుస్తుంది. నూతన సంవత్సర వేడుకల కోసం మొత్తం సన్నద్ధం అవుతున్న పరిస్థితుల్లోనైతే గోవా నుండి హైదరాబాద్ కు 11 గ్రాముల MDA డ్రగ్స్ ను తరలిస్తున్నట్లుగా షాద్ నగర్ లోనైతే పట్టుకున్నట్లు తెలుస్తుంది. షాద్ నగర్ రూరల్ లో టోల్గేట్ వద్దనైతే ఈ డ్రగ్స్ పట్టుబడింది. అంతేకాకుండా మరో ప్లేస్ లో అంటే జూబ్లీ హిల్స్ లోని ఓ పబ్బులో కూడా దాదాపు 20 గ్రాముల డ్రగ్స్ అయితే పట్టుకున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా ద్వారకాపూర్ ప్రాంతంలోనైతే నిల్వ ఉంచిన 26 లక్షల విలువైన మాదక ద్రవ్యాలను అయితే పట్టుకున్నారు. అంతేకాకుండా మల్లాపూరులో 36 కేజీల గంజాయి ఉప్పల్లో స్వాధీనం చేసుకున్నట్లయితే తెలుస్తుంది. దీనిలో దాదాపు 50 లక్షలకు పైగానే ఉండవచ్చు అని అయితే పోలీసులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో అంటే రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్లలో అయితే మనకు ఆల్రెడీ సిపి గారు అయితే చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుస్తామని ఎప్పుడైతే ఆయన హామీ ఇచ్చారో అప్పటి నుండి కూడా ఈ సర్చింగ్లు అనేటివి కూడా కొనసాగుతున్నట్లయితే తెలుస్తుంది. దీనికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడైనా సరే డ్రగ్స్ విషయంలో కానీ ఇటు మాదక ద్రవ్యాలు వచ్చు చాలా అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఏ ఒక్క మూమెంట్ ని కూడా మిస్ చేయకుండా డ్రగ్స్ ఏ విధంగా వెళ్తుంది, ఎవరెవరి ద్వారా వెళ్తుంది, ఆ డీలర్స్ ఎవరెవరైతే ఉన్నారు, బయర్స్ ఎవరు ఉన్నారు అనే వివరాలు కూడా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా వీళ్ళకు అనుమానం వచ్చే ప్లేసెస్ ఏవేవైతే ఉన్నాయో వాటిపైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం అయితే జరుగుతుంది. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా ఎక్కువగా పబ్బులలో ఈ డ్రగ్స్ సరఫరా ఉంటుందన్న ఇన్ఫర్మేషన్ తో ఈ రోజు ఫిలిం నగర్ లోని ఓ పబ్ లోనైతే తనిఖీలు చేయడంతో 20 గ్రాముల డ్రగ్స్ అయితే పడినట్లయితే పోలీస్ అధికారులు తెలుపుతున్నారు. అంతేకాకుండా టోటల్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే దాదాపు ₹1 కోటి విలువ చేసే డ్రగ్స్ అయితే వీరు స్వాధీనం చేసుకున్నట్లయితే తెలుస్తుంది. వరలక్ష్మి. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.